me first time facing camera and talking something which I don't know what I'm gonna talk. I would like to talk in Telugu to make things easier for me to express. Yeah, I have to buy some new mic, I think, in future. అంటే వీడియోలు పెడితే బ్యాక్లాషెస్ వస్తాయి, మాటలు వస్తాయి, వినాలి, భరించాలి. తెలియదు ఎంతవరకు భరించాలి మన వీడియోలు ఇట్లా కింద మీద మనం మాట్లాడితే ఏమో దిమాగ్లో ఉన్న కన్నంతా చెప్పాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎక్కడికి స్టార్ట్ చేయాలో ఇది ఫస్ట్ వీడియో అవుతుంది అని చెప్తాం. చాలా లాగ్ వస్తుంది, నన్ను ట్రిమ్ చేసుకుంటాను పెడతాను. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? జియో పాలిటిక్స్ స్టార్ట్ చేసామా? సొసైటల్ స్ట్రక్చర్స్, హ్యూమన్ ఇంటరాక్షన్స్, టీనేజ్, యంగ్ ఏజ్, అడల్ట్ ఏజ్, ఇంకేమున్నాయి? నేను రోజు రివ్యూస్ చూస్తుంటాం. మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ థాట్స్. ఒక పెద్ద మనిషి ఒకటి చెప్తారు, ఇంకో పెద్ద మనిషి ఇంకోటి చెప్తారు. ఇద్దరు రెప్యూటబుల్ పీపుల్ ఉంటారు. ఎవరిని నమ్మంటున్నాం కాదు, ఎవరిని ఫాలో అవ్వాలని అర్థం కాదు. ఎందుకు అట్లా చెప్తారంట? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి సరిపడా ఉంటాయేమో. చాలా చూసినాను. చాలా థింగ్స్ నేను ఇండివిజువల్గా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను, సొసైటీలో థింగ్స్ని. అందులో చాలా వరకు పీపుల్ ఎట్లా చేస్తారంటే, నేను సర్టెన్ టైం పీరియడ్ వరకు ఒకరిని ఫాలో అవుతూ ఉంటాను. దడేల్మని అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఇంకోటి వస్తాడు, నేను ఫాలో అయిన పర్సన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంతా బాగుంటాడు. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదో చూద్దామని చూస్తే ఇంచుమించు సిమిలర్ ఉంటుంది. ఆర్ వన్ కంటిన్యూషన్ కట్ అయిపోయింది. సో ఏం చెప్తున్నా, ఇట్లా ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్స్ అన్నమాట. ఒపీనియన్స్ సరే, ఆ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని టెలింగ్ చేస్తే, ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఇండివిజువల్ ఒపీనియన్స్ లేకుండా ట్రైన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ గ్రో అయ్యి సొసైటీలో వన్ ఆఫ్ ద అదర్ ఆ ఫస్ట్ పర్సన్ రెస్పాన్సిబుల్ అయితే ఆ పర్సన్ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి? జెన్యూన్ ఉండాలి, పక్కన హెల్ప్ చేస్తున్నారు, ఉన్న దాంట్లో పని చేసుకోవాలన్నారు, ఎట్లా అనాలి? లేకపోతే ఉరుకులాడాలని గ్రో అవ్వాలి, డెవలప్ అవ్వాలి, పైసలు చేయాలి, పైసలు అన్నది ఎట్లా అంటే ఈ ఉరుకులాడాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటానైతే పక్కన హెల్ప్ చేస్తామా? హెల్ప్ పక్కన పెడితే అది హెల్తీ అవుతుందా సొసైటీకి? కాదని అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఇట్ వోంట్ గివ్ అ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ఇండివిజువల్స్ సెల్ఫిష్నెస్. అయితే అందరం ఒకటే గ్రో వాళ్ళ కల్చర్ మంచి చూడాలని అనిపిస్తుంది.
అనుకునే పర్సన్స్ వాళ్ళు ఏం సాధిస్తారు? ఏం సాధించరు. జస్ట్ ఉంటారు మనుషులతో, ఆనందంగా ఉంటారు, సహాయం చేసుకుంటారు. ఇన్నోవేషన్స్, టెక్నాలజీస్ అంటారా, అవి అయితే ఆన్ ద వేలో అయితే, కాకపోతే దాని మీద ట్రేడ్ మార్క్ వేసుకుంటాం మనం. ఆ ట్రేడ్ మార్క్స్ ప్రాబ్లం చేస్తున్నాం. ఇన్నోవేషన్ నేను చేసిన, నాది పై చేసి, నేనే పెద్ద, నా మాట అందరికీ ఎందుకు వినాలన్నమాట. వినాలనిపిస్తే వింటారు కదన్నా. మనం వృద్ధి చెప్పాల్సిన పని ఏమన్నా చెప్పు పక్కన పెట్టి. చెయ్యి. సొసైటీకి హెల్ప్ చేస్తున్నావా, సొసైటీకి సర్వీస్ చేస్తున్నావా, లేకపోతే సొసైటీ మీద డామినేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను? ఏం చేస్తున్నాను? సొసైటీ మీద డామినేషన్ కోసం అయితే ఈరోజు తీసుకుంటాం, రేపు మారిపోతుంది అంతా. సొసైటీ జస్ట్ సర్వీస్ చేయి, మస్తు సాటిస్ఫై అవుతాం, మస్తు సాటిస్ఫై అవుతాం. పక్కన నవ్వుతూ ఉంటే, పక్కన ఆనందంగా ఉంటే, పక్కన ఆరోగ్యంగా ఉంటే. అయితే నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఈ పాయింట్ చెప్పడానికి నేను వీడియో స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ వీడియో దాంతో చేద్దాం అనిపిస్తుంది. ఎట్లా అంటే, మనం మాట్లాడే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఎక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్, మన బుక్స్లో రాసినలే, బుక్స్లో రాసిందే చదువుతాం మనం మ్యాక్సిమం కదా. బుక్స్లో ఎవరు రాశాను? ఎవడైతే డామినేట్ చేసిన వాడు రాశాడు. మరి సప్రెస్ అయినా, సప్రెస్ అని పక్కన పెడితే ఫ్యాక్ట్స్ ఏంటి, రియాలిటీ ఏంటిది అసలు మనం ఏది నిజం ఏది అబద్ధం అని మనం కదా చెప్పాల్సింది. రాసింది నిజం అని చదివేసినాం, సరే అదే మంచిది అనుకున్నాం, అక్కడికి సరే జాబులు తెచ్చుకున్నాం, అదే చదువుకున్నాం. ఆ బుక్లో నాలెడ్జ్ అయినా ఏడుకెళ్ళి వచ్చింది. మనం ఎర్త్ మీద డిస్కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయి, అన్నీ మనం డిస్కవర్ చేసినాయే కదా. ఇక్కడ ఏదైతే మన ఎర్త్లీ కాంటినెంట్స్ ఉన్నాయో, ఆ కాంటినెంట్స్ నుంచి మనకు ఆయన అంతా డిస్కవర్ చేసిన దాంట్లోకి వెళ్ళి రాసుకున్న బుక్స్, వాటిని చదువుకుంటాం, వాటి నుంచే బతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి, క్రియేటర్ ఆలోచించాలి, అందరికంటే డిఫరెంట్గా ఆలోచించాలి. అంటే ఇప్పుడు డిస్కవర్ చేసిన నాలెడ్జ్ కంటే ఇంకేం ఎక్కువ ఉంటుంది చదవడానికి? ఇంకేం ఉండదు. ఇవే 7 కాంటినెంట్లు ఉంటాయి, అదే ఓషన్స్ ఉంటాయి, అవే సీస్ ఉంటాయి, అవే మౌంటైన్స్ ఉంటాయి, అవే ప్రజలు ఉంటారు, అవే జియో పాలిటిక్స్ ఉంటాయి, అవే గవర్నమెంట్స్ ఉంటాయి, అవే టెక్నాలజీస్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే తిప్పుతాం అదే సైకిల్ని. టెక్నాలజీ అన్న పేరుతోటి కనుక్కున్నది ఇంకో దగ్గర, కొంచెం మాడిఫికేషన్స్ తోటి ఎక్కడో ఒక దగ్గర చిన్నవి చేస్తూ ఉంటాం, అడ్వాన్స్మెంట్స్. అయితే గ్రేటర్గా బాక్స్ ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తాం నచ్చిన, ఎప్పుడైతే మనం ఎర్త్కి బయట ఉన్న సబ్జెక్ట్స్ని, ఎర్త్కి బయట ఉన్న నాలెడ్జ్ని మనం చదువుతాం, మనకి ఏదైతుంది మనకు పొచ్చుబిడ్డ. ఎందుకంటే మనకు యాక్సెసే లేదు. ఫస్ట్ ఎర్త్లు ఉన్నదానికి మొత్తం యాక్సెస్ లేదు. నువ్వు బయటకి పోయి ఏడ చదువుతావు, బయట నాలెడ్జ్ ఏడికి తెచ్చుకుంటావు. సో ఆ పాయింట్ ఏంటిదంటే, కొట్టుకొని చేస్తాం ఇద్దరనే, ఎంతో కొంత అడ్వాన్స్ చేసుకుంటాం. ఎందుకు స్ట్రెస్ చేస్తారు న్యూ జనరేషన్స్ని? ఇప్పుడు నేను ఈ పాయింట్ తీసుకొచ్చి పిల్లలకి ఏదో మోటివేషన్ క్లాస్ పాయింట్ కాదు, ఏం కన్వే చేద్దామని ట్రై చేస్తున్నంటే, అందరం గదే సర్కిల్లో కొట్టుకొని వస్తున్నాము. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మేకింగ్ పీపుల్ గెట్టింగ్ పుష్డ్ ఆన్ సంథింగ్? ఏంది అసలు ఏం చేసాం? ఏం లేదు ఆన్సర్. ఏమన్నా చేయగలిగినామంటే రీడ్ ఆల్ ద బుక్స్
ఫస్ట్ మీకైతే ఏవైతే డిస్కవర్ చేస్తామో అన్ని బుక్స్ చదవడానికి ట్రై చేయండి. అందులో కాస్ట్, రిలీజియన్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అందులో నాలెడ్జెస్ ఉన్నాయి. చదివినాక ఏ నాలెడ్జ్ గ్రేట్, ఎవరు తోపు అని డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ చదవండి, అన్నీ చదవండి. చదివాక మనం మాట్లాడదాం. మీకున్న నాలెడ్జ్ని, మాకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా మనకి సరిగ్గా కుక్కలతో కమ్యూనికేట్ చేయడానికి రాదు. మనం పెట్టుకున్నాం ఆ సైన్ లాంగ్వేజెస్ కుక్కలతో. మళ్ళీ డాగ్ లవర్స్ అంటాం. పిల్లి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉన్నారు, ర్యాబిట్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా, అనిమల్స్ దేంటి అనిమల్స్ పక్కన పెడితే ప్లాంట్స్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఎలా ఉన్నాం. అన్నీ ఒకటే సోర్స్ కదా పోయి అందరం ఒక నుంచి వచ్చింది. కానీ మనం ఎట్లా మాట్లాడుకుంటాం? మనం మనుషుల దగ్గర కమ్యూనికేట్ చేయాం ఫస్ట్. ఇంకా మనం పక్కనకి వెళ్ళి పార్ట్ టైం చేస్తాం. అదంతా సూపర్ పవర్. నన్ను అడుగుతుంది, ఆ సూపర్ పవర్ తెచ్చుకోవాలి ఫస్ట్. మనం ఆ సూపర్ పవర్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది పిల్లలు చెప్పండి. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కొట్టుకోవాలి. అంటే వెయిట్ గురించి కొట్టుకుంటున్నాం మనం. నా సంబంధం వాళ్ళు అసలు అది సెన్సెస్ కూడా అవ్వండి. అసలు ఎందుకు అట్లా ఇస్తున్నాము? ఒకవేళ ఒక డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మనం అచీవ్ చేయగలిగినాం అనుకో, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ టు రన్ ఆన్ సంథింగ్ ఫర్ డెవలప్మెంట్. మీకు పాముతో బతకనికి వచ్చింది అనుకో, ఎందుకు డెవలప్మెంట్ అంటారు? అది పక్కకు వచ్చినప్పుడు అది ఇంకేమైనా చేస్తుంది. అరే అది పాము సరే చాలా చాలా లేన్గా మాట్లాడుతుంది. మీకు ఈ దునియా మీద పెరిగే చెట్లు అన్నీ తెలుసా? తెలియదు. లైక్ తెలిసి ఉందంటే ఆ మెడికల్ బిల్స్ కట్టుకున్నాను ఎందుకు కట్టుకో అంటే ఏ ప్రాబ్లం వస్తాయి, ఏ చెట్టు తీయాలని తెలుస్తుంది. తెలిస్తే పైసలు తప్ప అని ఉండదు. మీకు తెలియని కదా, వాళ్ళు తెలియనియకుండా ఉండడం వాళ్ళ పని అవుతుంది. తెలుసుకోవడం మీకు గగనం. ఇప్పుడు అంతా మార్కెటింగ్ నువ్వు ఏం చూడాలన్నా కూడా వాడే డిసైడ్ చేస్తావు. నువ్వు ఏం వినాలన్నా కూడా వాడే డిసైడ్ చేస్తావు. లుక్ అది ఎట్లా ఏం చేసామంటారు? ఆలోచన చేద్దాం. నేను వీడియోలు తీస్తాను వేరే వాట్సాప్లతో ఏమో మాట్లాడాలంటుంది, కానీ అన్నింటిని ఓవర్లాప్ చేసినాయి. మళ్ళీ ఏమన్నా అంటారు అంటే అది ఫ్రెండ్స్ లేకుండా మాట్లాడుతున్నాం. జస్ట్ టైం పాస్ చేస్తున్నాను. నా కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. స్పెషల్గా చెప్పగలిగే ఇందాక ఒక పాయింట్ యాడ్ చేద్దామని వచ్చి నేను ఇందాక అవుట్ ఆఫ్ ద ఎర్త్ థింగ్స్ని చదువుకోవాలన్నా కదా. సరే, అవుట్ ఆఫ్ ద ఎర్త్ థింగ్స్ని పక్కన పెడితే మన బాడీ ఇంటర్నల్ థింగ్స్ని కూడా చదువుకోవాలి. మనకి ఏ పార్ట్లో ఏమున్నాయి బాడీలో, లంగ్స్కి ఎట్లా తింటే ఏమవుతుంది, ఇంకా లివర్కి ఏం తింటే బాగుంటుంది, కిడ్నీస్కి ఏం తింటే మంచిగా ఉంటుంది. లైక్ వాటిని మెయింటైన్ చేయడానికి కూడా రాదు. కార్ మెయింటెనెన్స్ అంటారు కదా, అట్లానే బాడీ మెయింటెనెన్స్ మనకు రాను కూడా రాదు. ఇంకే తింటాం, సారీ ఫర్ ద లాంగ్వేజ్, తింటాం. అది ఎట్లా అవుతుంది, ఏమవుతుంది, ఏడికి పోతుంది, దేనివల్ల ఏం బయటకు వస్తుంది తెలియదు. నాకు కూడా తెలియదు, ఆనెస్ట్గా చెప్తున్నా. మళ్ళీ నీకేమో తెలుసా అని అంటాను, నాకు కూడా తెలియదు. అది తెలియకుండా ఉంచడమే వాళ్ళ పని అవుతుంది. అయ్యా మనకి ఇది ఎక్కడ దరిద్రం మనకి, నాకు అర్థం కాదు. అది తెలుసుకున్నాను ఫస్ట్.
బాడీ లోపల పార్ట్స్ని తెలుసుకున్నాం, లేకపోతే అవుట్ సైడ్ థింగ్స్ని తెలుసుకున్నాం. దీని ఏదో అంటారు, యాక్చువల్గా తెలుసు నాకు అని. యూ వాంట్ నో ఎవ్రీథింగ్, నో యువర్ సెల్ఫ్, ఫుల్ స్టాప్. చూద్దాం. అదే అది పెద్ద రిలీజియస్ స్టేట్మెంట్ అవుతుందేమో, అట్లా కాదు. నో యువర్ సెల్ఫ్ ఫస్ట్ is the greatest knowledge. Know your health, know your skin, know your hair, know your eyes, know your whole thing. అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎవరు నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఏదేమైతే ఎట్లయితే, ఏం చేస్తే ఏమవుతుంది నా బాడీ. 3 మేజర్ పార్ట్స్లో 3 మేజర్ థింగ్స్ ఆఫ్ దిస్ సొసైటీ, ఎకనామీ రన్ అవడానికి. అందులో ఒకటి హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకోటి మర్చిపోయినా గుర్తొస్తుంది చెప్తా. ఇది ఆ వీడియో యాడ్ చేస్తా యాక్చువల్గా అంతా.